మా తాత ముత్తాతల ఆస్తులు అన్యాక్రాంతమై మేము ఏడ్చుకుంటూ తిరుగుతున్నాం. మేము ఎట్లయితామండి బయట నుంచి వచ్చిన, అది చాలా బాధ అనిపిస్తుంది కదా. మేము తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళము, మాకు ఎక్కడి నుంచో వచ్చిన థర్డ్ ఎక్కడి నుంచి వాడు బతకడానికి వచ్చి మమ్మల్ని అనడం సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ ఎక్కడ కానీ ఇక్కడనే మరి పట్టణం ఇక్కడనే మాది కూడా ల్యాండ్ అండి. దానికోసం 75 acres ఎవరు ముఖ్యం సార్ అని చెప్పండి, ఐలాపూర్ ముఖ్యం కు మనకి ఇచ్చినామని అనుకుంటా పెట్టాం. అది రాష్ట్రం కానీ 13 సంవత్సరాలు అవుతుందండి. మాకు అక్కడ ఇక్కడ తెచ్చకుండా మమ్మల్ని మమ్మల్ని అది విల్లాస్ అయిపోయింది. టెన్షన్ లో ఉన్నామండి మేము చాలా అండి. అప్పుడు కూడా అండి 2013 నుండి అండి మేము నా మీద చంపేస్తామని, బీహార్కి మనుషులు నుంచి చంపేస్తామని, కోటి రూపాయలు ఇచ్చి చంపేస్తామని అర్థమవుతుందా. ఇంకా ఏదంటే పిల్లలు ఈ చిన్న పెద్ద పిల్లలు ఇద్దరు లోపలేసి స్కూల్లో పంపించకుండా లోపల పెట్టి పాములు వదలడము, తేలు వదలడం, ఇక్కడ కుంకుమ పసులు అలాంటివి చేసి అక్కడ కూడా ఇప్పుడు నేను మూవ్ చేయి పోలీసులు కంప్లైంట్ ఇస్తారు, కూర్చోబెడతారు, పోలీసులకు 20-30 లక్షలు ఇస్తారు, నన్ను మీద కేసు ఉంటుంది. నేను ఎవరైనా తెలంగాణ ఉద్యమకారి నా మీద ఏం కేసు ఫైల్ రౌడీ షీట్ అన్నాన్ని ఎన్ని టైం ఎక్కడ ఉంటాయి ఏం చేస్తాను ప్రతి ఒక్కరికి నేను అప్డేట్ ఇస్తానండి. నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసింది, నేను రౌడీ షీటర్ ఎందుకు అవుతానండి నేను? అది ఇంకా ఎవరు లేరా అండి రౌడీ షీటర్ ఎందుకు చెప్తున్నానండి? మా మీద ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది. ఇలాగా చేస్తున్నారండి. నమ్మకం వాళ్ళని పోలీసులను పిలిపించిరా మరి? లేదండి, పిటిషన్ తీసుకొని పిటిషన్ ఎంక్వైరీ చేస్తా అంటున్నారు. అది మీకు తెలుసా? మీకు చెప్పిందా? ఇప్పుడు మేమన్నాం ఎఫ్ఐఆర్ కావాలి అంటే అక్కడ ఎంక్వైరీ చేసినాక ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. అంటే ఎఫ్ఐఆర్ తర్వాత ఎంక్వైరీ చేస్తారు వీళ్ళు. అంటే ముందుగా టేకప్ చేయాలి, ముందు టేకప్ చేయరంట. ఫస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి అంటే ఫస్ట్ మేము మీరు కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఫోన్ నంబర్లు తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేసినాక ఆ తర్వాత మేము పోలీసులను పిలిపించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు 1 అవర్ ఎక్కువ అయిపోతుంది కదండి. 1 అవర్ అవుతుంది పిఎస్ లో. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, స్వతంత్రం కన్నా ముందు నుంచి మెదక్ డిస్టిక్ లో పట్టంచెరు పహానీలలో చూడండి, ఎంజాల ముత్తయ్య, ఎంజాల ఎల్లయ్య, ఎంజాల ఎల్లయ్య, ఎంజాల ముత్తయ్య, నారాయణ స్వామి, ఇవి మొత్తం పహానీలు చూడండి. మాది 300 ఎకరాల ల్యాండ్ అండి. ఎవరో వచ్చి థర్డ్ పార్టీలు మేమే ఎంజాలని చెప్పి కూర్చున్నా. మేము చదువుల కోసం ఇక్కడ ఉండిపోయినాము. ఇది కూడా మేము ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మమ్మల్ని బ్రతకడానికి తెలంగాణ వాసులమే మీద ఎక్కడి నుండో బ్రతకడానికి వచ్చి మా మీద దౌర్జన్యాలు చేస్తుంది. మీరు బ్రతకండి, ఉద్యోగాలు చేసుకోండి, బిజినెస్ చేసి మీ బ్రతక మీరు బ్రతకండి, మా మీద దాడులు చేయకండి. అయినా అండి ఈ మార్వాడి లాగడాలు చాలా ఎక్కువ అయిపోయినాయండి. మార్వాడిలో మొన్ననే జరిగింది కదండి మోండా మార్కెట్ ఎక్కడో, మళ్ళీ ఇది సెకండ్. అంటే వీళ్ళు చంపేస్తారు కూడా అండి. నిజంగా 50 మంది, 2 పిల్లలు, ఒక సిస్టర్ చంపడం నా దగ్గరికి వెళ్ళి వచ్చింది. అప్పుడే ఆమె నా దగ్గరికి వెళ్ళి అప్పుడే వచ్చింది. అదే మా పట్టంచెరు ల్యాండ్ విషయంలో నేనే మాట్లాడుకుంటూ కూర్చున్నాం మేము. ఉన్నారా? అక్కడ నుంచే వచ్చింది, పిల్లల్ని పట్టుకొని అక్కడ టార్గెట్ చేసి చందా కోసం మిమ్మల్ని డిమాండ్ చేసిందా? అడిగిండ్రు. రిక్వెస్ట్ కాదు, ఇవ్వకపోతే ఇక్కడ ఉండొద్దు, 24 hours లో ఖాళీ చేసేయాలి, ఇక్కడ నుంచి ఖాళీ చేపిస్తాం మేము. అతను మార్వాడి అతను అన్న ఇది అంటే హిందువులకు పై జరుగుతున్న దాడి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు హిందువులేనా? మేము ఎట్లా కనిపిస్తున్నామండి? వాళ్ళు అంటున్నారు మరి అట్లా. మరి మేము వినండి, మేము 300 కాపులం అండి, హిందువులం కాదా? 300 కాపులం మేము. ఇంకా వాడు మార్వాడి గాడు, మేము 300 కాపులం చెప్తున్నా కదా. మా తాత ముత్తాతల నుంచి వెళ్ళి చూడండి పహానీలు, అక్కడ వెళ్ళి అడగండి పట్టణ చెరువులో. మేము మా తాతయ్య వాడు జమీందారులం. మేము రెంటెడ్ హౌస్ ఏనండి, ఉన్నదంతా మందికి పెట్టేసాము. అక్కడ కోట్లు తిరుగుతున్నాము, ఇక్కడ రెంట్ హౌస్ లలోనే ఉంటున్నాం మేము.